హలో విజ్ఞాని గారు. హలో అండి. అఖిల్కి మళ్ళీ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఒక సినిమా ఇప్పుడు రిలీజ్ అన్న డేట్ పెట్టుకున్న తర్వాత అది వాయిదా పడింది అనుకోండి, ఆ పోస్ట్పోన్గానే ఉంటుంటుంది అండ్ ఆడియన్స్లో కూడా మజా తగ్గిపోతుంటుంది. సో అఖిల్కి ఇప్పుడు బిగ్ హిట్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలి, నార్మల్ హిట్ కూడా సరిపోదు. సో ఈ టైంలో ఏజెంట్ని ఆల్రెడీ వాయిదా వేశారు, ఇప్పుడు ఒక డేట్ ఇచ్చారు ఏప్రిల్లోని, దీన్ని మళ్ళీ వాయిదా వేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పాపం కదా, ఎందుకు అలాగా? ప్రొడ్యూసర్స్ మాత్రం బలంగానే ఉన్నారు. యాక్చువల్ 25th రిలీజ్ చేసుకుంటున్నామని చెప్పారు వీళ్ళు, అంతవరకు ఓకే. కాకపోతే 25th కూడా మళ్ళీ 28th అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. 28th వస్తుందేమో, కొంతమంది అసలు వస్తుందో రాదు. సురేందర్ రెడ్డి ఏమో ఇంకా దాన్ని ఏదో చేస్తానే ఉన్నాడు, కొంచెం టైం కావాలి. ప్రొడ్యూసర్స్ మాత్రం సహనం కోల్పోయారు. వాళ్ళు ఇప్పటికే బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది. విదేశాల్లో షూట్ చేసుకొని వచ్చి మళ్ళీ అది నచ్చలేదని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చారు. ఎవరికి మాత్రం ఎంత ఓపిక ఉంటుంది? నన్ను అడిగితే ఇది కావాలని చేస్తున్నారేమో, కుట్రేమో. ఎవరు కుట్ర పన్నుతారు? ఉంటారుగా. ఎందుకు ఇప్పుడు అక్కినేని వారసుడు వచ్చాడు, ఇది కనుక హిట్ అయితే ఈయన కూడా మళ్ళీ పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోతాడు. ఇక్కడే కట్ చేసామనుకో ఇప్పుడు అలా ఉంటారు నాగార్జున ఫ్యామిలీ. ఏమో నాకు అట్లాగే అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరితోనూ నాగార్జున గారికి సత్సంబంధాలే ఉన్నాయి. సో ఏంటి ప్రాబ్లం మరి అప్పుడు? అదే అర్థం కావట్లా. అందరితో సత్సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ పిల్లలే ఎందుకు? ఇప్పటికీ ఆయన సినిమాలు హిట్. అండ్ నెక్స్ట్ ఆయన సినిమా వాయిదా పడింది, క్యాన్సిల్ అయింది. నిర్మాణంలో ఉండగా కొంచెం బ్రేక్ వచ్చిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. సరే, ఆయన చూసుకుంటే ఈ అబ్బాయి ఉన్నాడా, తను ఎంత రోజున హిట్లు మంచి హిట్లు కొడితే పేర్లన్నీ హీరోయిన్లకు వస్తున్నాయి కానీ ఆయనకు రావట్లా. ఆయన డైరెక్టర్లు బాగుపడుతున్నారు కానీ ఆయన బాగుపడట్లా. ఎంత చూసుకున్నా సరే అయ్యో సరే. ఇప్పటికి ఎన్ని సినిమాలు? 22. ఇప్పుడు రేపు వచ్చేది 22. ఈ ఏజెంట్ తర్వాతే ఆయనది ఉంది, May 14th ఐ థింక్ రిలీజ్, 2 వారాల గ్యాప్లో. బట్ చూడాలి ఏదేమైనా. అబ్బాయి నిలబడట్లా, ఈ అబ్బాయి నిలబడట్లా. ఈయన నేను అనుకుంటున్నాను నిజంగా కావాలని తొక్కేస్తున్నారేమో అని చెప్పేసి. అది క్లారిటీ రావట్లే నాకు కూడా. బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, తొక్కే ప్రయత్నాలు చేశారంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండను కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళ కుటుంబంలోనే చాలామంది హీరోలు ఉంటారు. వాళ్ళందరినీ పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన తర్వాత ఎవడొచ్చినా ఎవడిపోయినా మాకు సంబంధం లేదు. ఈ టైంలో వాళ్ళ ఇప్పుడిప్పుడే ఎదిగే క్రమంలో కొత్త వాళ్ళు వచ్చి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోతే, వాళ్ళ మార్కెట్లు పెంచేసుకుంటే ఏదో ఉంటుంది కదా కొంచెం. అందుకని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను బేసిక్గా. ఎందుకంటే వీళ్ళ కెరీర్ ఇప్పటికీ నాగార్జున గారే హీరో, ఈ రోజు కూడా ఆయన హీరో. పిల్లలకి ఏమైందో తెలియట్లా. ఇప్పుడు సరే, చిరంజీవి గారి ఫ్యామిలీలో అంటే రామ్ చరణ్ హీరో అయ్యాడు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని అదని ఎదుగుతున్నాడు, ఫైన్. ఇక అటు చూసుకుంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ నుంచి పర్లేదు రానా వచ్చాడు. ఆ పిల్లోడు ఏంటో అహింస, అదొక హింసే, దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. సరే, వీళ్ళిద్దరు వారసులు బాగానే ఉన్నారు. సో అందరి ఇళ్లలో అందరూ బాగున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇటు మెగా కాంపౌండ్ పక్కకు వచ్చి ఆయన గ్లోబల్ రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇట్లా కానీ అలా అనుకుంటే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీకి వచ్చిన అబ్బాయి అంటే ఒకడు ఉన్నాడు కదా కుటుంబం, ఇక్కడ ఎవరు లేరు కదా. నెక్స్ట్ వారసులు చెప్పుకోవాలంటే ప్రయత్నం అని అనుకోవడానికి ఇప్పుడు ఇంత బలగం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంత బలం ఉన్న వాళ్ళు ఇంకొక కొడుకునే నెగ్గించుకోలేకపోతున్నారు. సో మరి ఈ వీళ్ళు కూడా అలా తొక్కేశారని ఎందుకు అనుకోవాలి మనము అని చూస్తుంటే. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఆయన ఎంత కాదనుకున్నా మెగా డైరెక్టరే, అవునా? నేను అట్లా చూసుకొని వస్తున్నా, కావాలని ఈయన సినిమాని ఏమైనా చేస్తాడేమో అని. అంతకుమించి ఇంకెళ్ళి ఎంతకన్నా మెగా డైరెక్టరే కదా సురేందర్ రెడ్డి. సో అట్లా అంత ఈ డౌట్ రావడానికి కారణం, మొన్న ఒక గ్లింప్స్ వదిలేరు, సద్దాము హుసేను అది ఇది బిన్ లాడెను అని చెప్పేసి ఏదో చెప్పాడు. అది చూస్తే నాకు మళ్ళీ ఇంకో లైగర్ గుర్తొచ్చింది. ఏంటి పిల్లడు ఇలా తయారయ్యాడని. ఒడ్డు పొడు బాగానే ఉన్నాడు, కండలు బాగానే పెంచాడు, ఏదో అవుదామని ట్రై చేస్తున్నాడు, అవ్వలేకపోతున్నాడు. పోనీ వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకెవరన్నా నాగార్జున తర్వాత మాట్లాడుకుందామంటే సమంత్ ఉంది, ఆమెనేమో గెంటేశారు. ఇప్పుడు ఆమె ఇండివిజువల్గా డెవలప్ అవుతుంది ఒక అక్కినేని వంశంలోనే. ఇక పోనీ కొంచెం అటు ఇటు చూసుకుంటే సుప్రియ రీఎంట్రీ ఇచ్చింది, ఆమె పర్వాలేదు అనిపించినా మళ్ళీ పనులు చేయట్లా. సుమంత్కి హిట్ లేవు, సుశాంత్కి హిట్లు లేవు, ఎవరికీ లేవు కదా. ఒక్కరున్నా ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, చిరంజీవి ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు మాట్లాడుకోవడానికి. ఆ పిల్లోడు ఉప్పెన పిల్లోడు కూడా ఇప్పుడు పర్వాలేదు. ఆ సాయిధరం తేజ్ కూడా అభిమానులు ఉన్నారు, ఒక వర్గం అభిమానులు అయితే ఉన్నారు, వాళ్ళకి హీజ్ ఓకే హ్యాపీ. ఈ వీళ్ళ వంశంలోనే ఇప్పటికీ నాగార్జున గారికి అభిమానులు ఉన్నారే తప్ప
యువ సామ్రాట్ అని అదని, వీళ్ళకి కనీసం ఒక స్టార్ ఇమేజ్ అన్న రావాలి కదా పక్కన. స్టైల్ ఈ స్టార్ అనో, ఆ స్టార్ అనో, ఈ స్టార్ అవి కూడా లేవే కదా, పేర్లు కూడా లేవు. నాగ చైతన్య అంతే, ఆ ముందు మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. సో ఈ రకంగా ఇప్పుడు ఇంకొకటి అఖిల్ని ఎట్లా చూసినా ఆ క్యూట్నెస్ పోవట్లేదేమో అనేది కూడా ఒక వాదన ఉంది. పిల్లోడ్లానే ఉన్నాడన్న ఇంకా ఇప్పటికి కరెక్టే. అంటే కండలు పెంచినా మనం చిన్న పిల్లోడే పెద్దోడేం కాదు కదా, 22, 23. అది చూడలేకపోతున్నాం అంత ఎంత కండలు పెట్టినా. ఏమంటారంటే ఇప్పుడు నాగ చైతన్యలో కొంచెం మాస్ లుక్ చూడొచ్చు అంటే ఈవెన్ ఆయన మరీ ఫెయిర్ ఉండేసరికి స్టార్టింగ్ లోనే బెజవాడ సినిమా చేశాడు, అట్లాంటివి చేశాడు మహామహా. ఇతనికి ఏంటంటే అందుకే ఆ పోవాలనే పూజా హెగ్డేతో సినిమా తీశారు, వీడు కొంచెం పెద్దగా కనబడాలి అని. అయినా సరే అది పోయి చావట్లేదు కదా. అలా అదే అంటున్నా, అంటే మరీ ఫెయిర్ ఉండడం వల్ల, లేకపోతే ఆ ఫేసే కాస్త బబ్లీగా ఉండడం వల్ల మాస్ లుక్ లో చూడలేకపోతున్నారు. మనందరికీ తెలుగు ఆడియన్స్ కి ఎక్కువ మాస్ ఇమేజ్ అయితే డీసెంట్ లవ్ స్టోరీస్ అయినా సరే ఎంత రుద్దిన అవ్వట్లేదు కదా. అవును, ఆ రకంగా చూసుకుంటే కొంచెం ఉండాలి, మెచ్యూర్డ్ లుక్ లేదు ఓవరాల్ గా చెప్పాలి అంటే. బట్ కష్టపడుతున్నాడు పిల్లోడు మాత్రం. ఈ సినిమా అయితే ఇప్పుడు 100 కోట్ల మార్కెట్. ఇది కనుక ఒక నిజంగా హిట్ అయితే నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్లో పెట్టుకోవచ్చు అని ధైర్యం చేయడానికి కొంచెం ఓపిక ఉంటుంది ప్రొడ్యూసర్లకి, పర్వాలేదు అనే భరోసా ఉంటుంది. ఇది కనుక పోయిందంటే ఈయన కెరీర్, సురేందర్ రెడ్డి కెరీర్, పాప మా ప్రొడ్యూసరు, అండ్ నెక్స్ట్ ఇక రాడు అబ్బాయి మళ్ళీ. నువ్వు అంటే ఎన్ని పెట్టినా సరే. ఇప్పుడు కొంతమంది అట్లా వచ్చి వెళ్ళిన హీరోలు ఉన్నారు చూసారా, తరుణ్ అనో లేకపోతే కొంతమంది ఉన్నారు, వరుణ్ సందేశ్, ప్రిన్స్, కొంతమంది అలా అయిపోతాడు. ఇంకో 1-2 సినిమాలు అయితేనే భరించగలుగుతారేమో, ఆ తర్వాత వీళ్ళు కూడా సపోర్టింగ్. ఈ అబ్బాయికి కూడా యాక్చువల్లీ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, నిజంగా అందులో ఉంటుంటే ఈ పాటికి ఏదో అయ్యేవాడేమో. బలవంతంగా హీరోని చేశారు, మనమేం బలవంతంగా చూడట్లా, పర్లేదు. అంటే ఇప్పటివరకు చేసిన సినిమాలు అయితే నటన పరంగా హీఈస్ ఓకే, గివింగ్ హిస్ బెస్ట్. కానీ జనాలు ఇంకా హీరోలాగా యాక్సెప్ట్ చేయట్లా. మేబీ ఇంకొంచెం స్ట్రాంగ్ కథలు ఎంచుకోవాల్సిన అవసరం ఉందేమో కదా. స్ట్రాంగ్ కథలు అంటే ఇంకేం ఎంచుకుంటాడు, లవ్ స్టోరీలు చేశాడు, మాస్ చేశాడు, అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకేమో ఈయన తప్పే ఉంది చెప్పు, బట్ పిలిచినప్పుడల్లా వస్తున్నాడు, ఇవాళ లేదు అంటే వెళ్ళిపోతున్నాడు. కానీ వీళ్ళు చెయ్యట్లేదు కదా. రిలీజ్ చేయడానికన్నా ఏదన్నా ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం ఏముంటుంది, పోనీ మనీ ప్రాబ్లమే అనుకో. నాగార్జున గారు డబ్బులు పెట్టైనా సరే రిలీజ్, వాళ్ళకే బ్యానర్ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ దీన్ని ఓన్ చేసుకొని రిలీజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి థియేటర్స్ ఉన్నాయి. సో ఏదో జరుగుతుంది, బట్ అదేంటో అర్థమై చాలు. నాగార్జున గారు ఇప్పుడు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది కదా, కాస్త తొందర పడాలి, కూల్ గా కామ్గా ఉండడానికి. ఆయన ప్రమోటర్లు కూడా చేయట్లేదే, వదిలేసాడు మొత్తానికి, మీ చావు మీరు చావండి అన్నట్లుగా. ఇది వాళ్ళ పిల్లల ప్రమోషన్స్ కి ఇప్పుడు మెగా ఫ్యామిలీలో వస్తారు ఎవరో ఒకరు. ఎప్పుడు చిరంజీవి గారు అయితే, నాగబాబు గారు కానీ ఎప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని అంటే మోసేస్తానే ఉంటారు, మనము చూస్తానే ఉన్నాం. ఇక్కడ అసలు ఆయన పట్టించుకోవట్లే. ఆయన కనీసం ఏదో ఒకటి వాళ్ళని మాట్లాడడం, 2 ఇంటర్వ్యూలు ఇచ్చి నా కొడుకు ఇప్పుడు ఎన్ని టైం ఏం లేదు. 28th రిలీజ్, మహా అయితే ఇంకా 3 వారాలే, ఒక మాట కూడా మాట్లాడరా ఆయన. అదే అంటున్నా, వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంది. నిలబెట్టాలి బేసిక్ గా, బట్ హీఈస్ ఆల్సో నాట్ డూయింగ్ ఎనీథింగ్ అనేది నిజం. సో నాగార్జున గారు, అమల గారు కాస్త ప్రమోషన్స్ కి వచ్చారనుకోండి, నాగ చైతన్య కూడా ఇప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు ట్విట్టర్ లో, అలా ఇలా. ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు వచ్చాడు, మిగతా వాళ్ళందరూ రాలే. అట్లాగే ఇంకా శ్రీకాంత్ కొడుకు నాగార్జున ప్రమోషన్ చేశాడు, కానీ వాళ్ళ చేయట్లా. ఇదొకటే కొంచెం ఇదిగా ఉంది. ప్రమోషన్స్ వల్లనే కదా నిలబట్టేది. ఇప్పుడు ఆ అవార్డు ఇచ్చారని, ఈ అవార్డు ఇచ్చారనో, లేక ఏదన్నా మ్యాగజైన్ కవర్ పేజ్, ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. మనంటే పైగా ఏప్రిల్లో బిగ్ ఫైట్, అన్ని సినిమాలు ఏప్రిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ రావణాసుర, నిన్ననే దసరా చూసామా, ఇప్పుడు రావణాసుర. థియేటర్లు లేవు, అన్నీ ఫుల్, ఆల్మోస్ట్ డన్. అంటే అన్ని శాకుంతలం కూడా ఇప్పుడే. సో ఈ పోటీని తట్టుకోవాలని నిలబడాలన్నా సరే ఆయన వల్ల అవుతుందో లేదో తెలియదు. కొంచెం చిన్న నెగిటివ్ టాక్ వచ్చినా అట్టడుగున పోతుంది. 100 కోట్లు తేవాలి మళ్ళీ. అదే చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.